మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక 1 వీక్ బ్యాక్ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మీరే 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలని చెప్పి నేను చూడాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ఆయన అన్నారు. ఎలా చూస్తారు మీరు ఒక కాపుగా? మరి కాపుల నాయకుడిగా మాకు కూడా మా నాయకుడు ఉండాలి కదండి. దీంట్లోనూ ఇంకెంతకాలం పోరాటం చేశారు. ఆయన కృషితోనే కదా ఇదంతా నగ్గింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అంటలేదండి. ఆయన చాలా గొప్పగా చేశారు. ఆయన గొప్పతనం ఉంది. కాకపోతే లాస్ట్ టైం మా నాయకుని తొక్కేశారు. ఆయన అప్పటి నుంచి కూడా నిలదొక్కుని ఓటమిని అంగీకరించి దాన్ని మళ్ళీ అదే కృషి కింద అదే పట్టుదల కింద తీసుకుని ఏంటి ఓడిపాటు ఎక్కడ పోయాం అక్కడే నగ్గాలని చెప్పేసి అలాగే నుంచుని అలాగే సాధించుకొచ్చారు కదండి. మరి సీఎం చేయకుండా ఎంతకాలం ఈయన ఉండాలండి? పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఎలా చూస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారంటే బాగుందండి. ఇప్పుడు సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే మా నాయకుడు కృషి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈసారి కూడా అంత ఎక్కువ రాలేరు కదా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగితే మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, గౌరవ సభ్యులు ఎప్పుడు చూడాలనుకుంటున్నారు? ఇంకెన్ని సంవత్సరాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలంటే? చూద్దాం. ఇప్పుడు ఏదో జమిలీ ఎలక్షన్ సంథింగ్ ఏవో వస్తాయని అది అన్నారు కదండి. చూద్దాం, నెక్స్ట్ టైం మా నాయకుడు వస్తాడేమో అండి, ఆయన నిలబెడతారేమో. అన్న మీ పేరు? నా పేరు పగడాల శివశంకర్రావు అండి. పోలీస్ ప్రదీప్ పటేల్. మీరు ఒక మహారాష్ట్ర ఎలక్షన్ చూశారు కదా, పవన్ కళ్యాణ్ గారు నుంచి చోట ప్రతి చోట నెగ్గింది. ఎలా చూస్తారు ఆ విజయాన్ని? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్తే అక్కడ విజయ దుందుబి మోగిస్తున్నాడు. ఆంధ్రాలో మోగించాడు, మహారాష్ట్రలో మోగిస్తాడు. ఇక మొత్తం ఇండియా కూడా ఆయన్ని ఐడెంటిఫై చేసింది, గుర్తించింది. సో మనకేంటంటే ఫ్యూచర్లో మన ఈ సామాజిక వర్గానికి ఇప్పటిదాకా అణదొక్కబడి ఉన్నారు. ఇక ఏంటంటే ఇంక అందరూ పైకి వస్తారు. అందరు కూడాను ఈ సామాజిక వర్గం అంతా కూడా వాళ్ళకి ఓట్లేయాల. అన్ని దాంట్లో ఉపకులాలు మొత్తం కలిపి వేస్తే మనకి రాజ్యాధికారం వస్తుంది. రాజ్యాధికారం అంటున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారనమాట. రానున్న 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరే సీఎంగా ఉండాలని చెప్పి ఆయన అంటున్నారు. అంటే చాలామంది ఏమంటారంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, పక్కన వాళ్ళని సీఎం చేయడానికి ఆయన ఉన్నారు కానీ ఆయన ఎప్పుడు సీఎం అవుతారని చెప్పి క్వశ్చన్ చేసి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఎలా చూస్తారు? లేదండి, అది తప్పది. మనకి ఐక్యత లేదు. అంటే అక్కడ ఆయన చెప్పడం అన్నది ఒక ఆలోచన పరంగానే చెప్పాడు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఆయన కూడా 10 ఏళ్ళు కష్టపడ్డ తర్వాతనే ఒక పార్టీ పరంగా గెలవడం జరిగింది. ఆయనకి ప్రజలతో వెళ్ళడం అన్నది ఒక అనుభవం వచ్చింది. కానీ ప్రజలను ఎలా పాలించాలి వీటన్నీ కూడా ఈ అనుభవాన్ని కూడా ఆయన తీసుకుంటున్నాడు. ఎవ్రీడే ఆయన వాళ్ళతో పాటు మమేకమై ముందుకు వెళ్తున్నాడు. సో ఆయన అనడం అన్న 10 ఇయర్స్ కాదు. ఇప్పుడు మేబీ నెక్స్ట్ ఎలక్షన్ అప్పటికి ఈయన ఆ లెవెల్కి వెళ్ళి నెక్స్ట్ ఎలక్షన్ ఈయనే సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఆ టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయనిస్తారా? లేకపోతే వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా లోకేష్ గారు. లోకేష్ గారు ఉన్నారండి, అలా లేదని కాదు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత అభిమానులు కానీ ఆయన చేసే పనులు కానీ కరిష్మా కానీ నిస్వార్థంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు అన్నీ వదిలేసుకొని. సో అలాంటి వర్క్ ఆయన ప్రజలు చూస్తున్నారు. సో 100% వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తారని మేము. ఆయన నిస్వార్థ రాజకీయం అండి. రాజకీయ నాయకులు ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం సొంత డబ్బులు పెట్టుకొని ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ మధ్య 20 సంవత్సరాలు సంపాదడానికి వచ్చారు రాజకీయాల్లో. 10 కోట్లు పెడితే 100 కోట్లు. ఇది అట్లా కాదు. ఈయన సొంతం త్యాగం చేశాడు. ఫ్యామిలీ మొత్తం డబ్బులన్నీ త్యాగం చేశాడు. ఈయన పీపుల్లో అన్ని వర్గాల్లో కూడా ఈయనకి ఎక్కలేని అభిమానం పెరుగుతుంది. నెక్స్ట్ స్ట్రైక్ రేటు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే మీరు అన్నట్టుగా కొంతమంది వాళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏంటి అని చెప్పి లోకేష్ దగ్గర కొంచెం చేస్తున్నారంట. చేస్తుంటే ఆయన చంద్రబాబు మనల్ని తిట్టాడంట, గదిమే అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే మనం లేవునా, మనం గంజిసేవాళ్ళం కాదు. అట్లేం లేదండి. నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే కొంచెం 20 సీట్లు ఉండవండి, 50-50 తీసుకుంటారు. అండ్ మీకు 100% సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయనకు అవకాశం ఉందండి. ఆయన సీఎంగా
మేము చూడబోతున్నాము. 100% సీఎం అయ్యే అవకాశాలు కూడా 100% ఉన్నాయి మనకి. తెలంగాణలో పరిస్థితి ఏంటి? అంటే మహారాష్ట్ర ఆయన ప్రచారం చేసిన అన్ని చోట్ల గెలిచింది అన్నారు. తెలంగాణలో అసలు డిపాజిట్లు కూడా రాలేదు. ఎలా చూస్తారు? తెలంగాణలో కూడా సామాజిక వర్గము ఆయనను అభిమానించే వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు ఆయన యొక్క విజయ దిందుబి చూస్తున్నారు. తెలంగాణలో కూడా మనకి కాపు వర్గం చాలా పెద్ద వర్గం ఉంది. ఇక్కడ వాళ్ళు కూడా ఆయనను ఫాలో అవుతారు. ఇక్కడ కూడా ఫ్యూచర్లో తెలంగాణలో కూడా మంచి మెజారిటీతో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. 100% తెలంగాణలో కూడా ఆయన యొక్క జెండా ఎగరేయడము సాధ్యమవుతుందండి. ఇక్కడ ఏంటంటే ఈ కాంగ్రెస్ ఈ టర్మ్ వరకు అండి నెక్స్ట్ కష్టము. నెక్స్ట్ బీజేపీతో టైఅప్ అయ్యుకొని మన సీట్లు పంచుకొని ఇక్కడ కూడా మనం ఇక్కడ కూడా మెజార్టీ 300 కాపులు అందరూ కలిసి ఉన్నారు. ఇక్కడ కూడా చాలా ఎక్కువ మెజార్టీ ఉంది మనకి. కంపేర్ చేసుకుంటే వేరే కులాల కంటే మనకి ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా మనం విజయ దుందుబి మోగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాపు 300 కాపు సోదరులందరూ కూడా మనం నెక్స్ట్ పవన్ కళ్యాణ్తో ఉంటే మనకు తప్పకుండా రాజ్యాధికారం దొరుకుతుంది. తెలంగాణలో కాపు వర్గాన్ని ముందుకు తీసుకుపోయే ఒక పెద్ద నాయకుడు అనేవాడు మనకి ఇదివరకు ఉన్నారు, కానీ ఇప్పుడు అది తగ్గింది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర పోషిస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈ కాపు వర్గాన్ని ముందు తీసుకెళ్తూ అలాగే బీజేపీతో పాటు కలిసి ముందుకెళ్తుంది. కూడా ఎనీవే తెలంగాణలో ఈ నార్త్ పార్ట్ అంతా కూడా బీజేపీ గెలిచింది కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇక్కడ గట్టిగా మన మూమెంట్ చేసి పాదయాత్ర లాంటి ముందుకు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా గెలవడానికి 100% అవకాశం ఉంటుంది. ఈ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని మేము కూడా అనుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఆళ్ళ నరేంద్ర. ఓకే, నేను అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారనమాట. ఇక నెక్స్ట్ వచ్చే 10 years కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని చెప్పి ఆయన అన్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్? యాక్చువల్లీ నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక మంచి కార్యక్రమాలు ప్రారంభించారు వాళ్ళు. సో ఏవైతే మంచి కార్యక్రమాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించారో అవే కార్యక్రమాలు నిరాటంకంగా భవిష్యత్తులో కూడా కొనసాగాలి అంటే ఆయన మరో 10 ఏళ్ళు ఉంటే బాగుంది అని ఆయన ఉద్దేశం కావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. చంద్రబాబు గారికి ఇప్పుడు 75 సంవత్సరాలు. ఓకే, మరో 10 సంవత్సరాలు అంటే అప్పటికి ఆయనకి సుమారుగా 85 సంవత్సరాలు వస్తాయి. బహుశా అప్పటిదాకా చంద్రబాబు గారు ఇదే ఎనర్జీతోటి ఇదే స్ఫూర్తితోటి పని చేయలేకపోవచ్చు అనేది నా అభిప్రాయం. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మాత్రం 100% నిజం. ఆయన మనసులో అన్నమాట ఒక మంచి ఉద్దేశంతో బయటికి చెప్పారు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గానే మాట్లాడారు అసెంబ్లీలో. అయితే చాలామంది జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు అనమాట. అదేంటి పార్టీ పెట్టి వేరే వాళ్ళని సీఎం చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళు చాలామంది డల్గా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఎలా చూస్తారు? ఇక్కడ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఎంత మాత్రం లేదనేది నా అభిప్రాయం. యాక్చువల్లీ ఆయన చెప్పింది ఏంటి అంటే, ప్రస్తుతం జరుగుతున్న మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో కూడా కొనసాగాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ మాట అని ఉండొచ్చే కానీ జనసేన కార్యకర్తలు కానీ మరెవరైనా కానీ ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేనే లేదు. నేను మీకు ఇందాకే చెప్పాను, మరో 10 సంవత్సరాలు అంటే అప్పుడు చంద్రబాబు గారికి సుమారుగా 80 సంవత్సరాలు ఉంటాయి. అప్పటిదాకా ఆయన ఇదే ఎనర్జీతోటి ఇదే స్ఫూర్తితోటి పనిచేయలేకపోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పులేదు. ఆయన మాటలు విన్న తర్వాత ఎవరు కూడా నిరుత్సాహ చెందాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎంగా చూడాలనుకుంటున్నారు? అదే ఎప్పుడు సీఎం అవుతారు ఆయన? మరి ఇలా అందరినీ సీఎం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఆయన ఎప్పుడు సీఎం అవుతారు? ఇప్పుడు ఢిల్లీ నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారము 1 నేషన్ 1 ఎలక్షన్ ఏదైతే ఉందో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి వచ్చేసారి లోక్సభ ఎన్నికలు అలాగే వివిధ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంది. ఆ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎలా అవుతారు అంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలని చెప్పి ఆయన అంటున్నారు కదా. మీకు ఇందాక కూడా చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికే చంద్రబాబు గారికి 80 ఏళ్ళు దాటిపోతుంది. కాబట్టి ఆ వయసులో ఆయన ఇప్పుడు పనిచేస్తున్నంత స్ఫూర్తితో కానీ ఇదే ఉత్సాహంతో కానీ పనిచేయలేకపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ మోస్ట్ ప్రాబబ్లీ పవన్ కళ్యాణ్ గారే అవుతారు ఎన్డీఏకి. చాలామంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి లోకేష్ మళ్ళీ ఆయన వస్తాడు, లోకేష్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి వస్తాడు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోతారు అని చెప్పి అని అంటున్నారు. చూడండి, ఇప్పుడు మనము రాజరికంలో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. రాజరికంలో అయితే కనుక తండ్రి తర్వాత కొడుకు తర్వాత మనవడు రాజులు అవుతుంటారు. ప్రజాస్వామ్యంలో అలా ఏముండదు. మెజారిటీ ప్రజలు ఎవరైతే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారో ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. సో ఇక్కడ తండ్రి తర్వాత కొడుకు తర్వాత మనవడు అలాంటిది ఏమి ఉండదు ప్రజాస్వామ్యంలో. సో మెజారిటీ ఎన్డీఏ పక్షాలు ఏమని కోరుకుంటారో ఆ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు శివరామకృష్ణ, పెరుగుబాబు అని పిలుస్తారు. మాది రాజానగరం కాన్స్టిట్యున్సీ, సీతానగరం మండలం. రీసెంట్గా అసెంబ్లీలో చూస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మీరే సీఎంగా ఉండాలని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎలా చూస్తారు? ఆయన సీఎంగా అవ్వాలని చెప్పి మీకు
అవ్వాలని ఉందా, లేకపోతే వేరే వాళ్ళని సీఎం చేయాలని ఉందా? ఇది చాలా మంచి ప్రశ్న చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారు మాటలు, ఆయన పనితీరు చూస్తున్న విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయిన పరిస్థితి ఈరోజు ఉంది. ఆయన డే 1 ఆయన ప్రస్థానం చాలా అగ్రెసివ్గా స్టార్ట్ అయింది. ఇదే హైదరాబాద్లో ఆయన ప్రస్థానం నోవటల్లో చాలా అగ్రెసివ్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఆయన ప్రస్థానం నేషనల్ స్థాయిలో ప్రతి వ్యక్తి ఆయన మాట్లాడుకునే స్థితికి తీసుకొచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం అంచెలంచెలుగా అందనంత వ్యక్తిలో ఉంటుంది. ఆయన అంచనాలకు అందని వ్యక్తి. ఆయన మాట వెనకాల ఎంతో ప్రణాళిక ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలంటే ఒకటి ఆలోచించాలి మనం. చంద్రబాబు నాయుడు గారి వయసు ఆల్రెడీ 70 సంవత్సరాలు పైబడి ఉంది. 10 సంవత్సరాలు సీఎం అంటే ఆయన ఎంతవరకు చేయగలరు? అంటే ఆయన విజన్కి అలాంటి సీఎం కావాలని అనుకోవడం పవన్ కళ్యాణ్ గారు తప్పు కాదు. కానీ రాబోయే రోజుల్లో ఒక సీటు కూడా నగ్గని స్థాయి నుంచి ఈరోజు నేషనల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు. మహారాష్ట్రలో సైతం ఎమ్మెల్యే నేను గెలిచానంటే అది పవన్ కళ్యాణ్ గారి కారణం అని చెప్పుకునే స్థాయి వరకు ఈరోజు గారు పవన్ కళ్యాణ్ ప్రయాణం మొదలైంది. రాబోయే రోజుల్లో చాలామంది ఈరోజు లోకల్ కాదు నేషనల్ అంటారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఒక పదవి లేని టైంలో ఇంటర్నేషనల్ సంస్థలు ఆయన పిలిచి అవార్డులు ఇచ్చిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఇంగ్లాండ్లో కావచ్చు, ఐక్యరాజ్య సమితి సభలకు ఆయన్ని ప్రత్యేక అతిథిగా పిలవడం కావచ్చు, ఎన్నో సందర్భాలు. మనం గుర్తించిన వ్యక్తిని పక్క రాష్ట్రాలు, పక్క దేశాలు గుర్తించి ఆయన సన్మానించారంటే ఒక తెలుగువాడిగా, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఇంతకు మించిన గర్వకారణం ఇంకొకటి ఉండదు నాకు. సీఎం కూడా తక్కువే. మీరు అంటారు కదా పవన్ కళ్యాణ్ సీఎం అవరా, ఆయన పార్టీ పెట్టిన సీఎం కోసమా? సీఎం కాకపోతే పార్టీ పెట్టాల్సిన పనే ఉంది. ఏదో పార్టీలో పనిచేసి ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా పార్టీకి సపోర్ట్ చేయొచ్చు కదా అంటారు. కానీ మనదంటూ ఒక ప్రణాళిక, మనదంటూ ఒక విజన్తో వెళ్ళినప్పుడు ఏ పార్టీ అయినా సరే ఆయన నిర్ణయాలు గౌరవిస్తారు, ఆయన నడవడికి గౌరవిస్తారు. తద్వారా ఆయన చేయాలనుకున్న విజన్ కంప్లీట్ చేయడానికి ఆయనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇప్పుడు అవుతారా, 10 సంవత్సరాలకు అవుతారా, 50 సంవత్సరాలకు అవుతారని మాకు తెలియదు. కానీ ఆయన సీఎం స్థాయిని మించిన వ్యక్తి. ఆయన సీఎం పదవి అనేది జస్ట్ అలంకరణ అవుతుంది. ఆయన పదవి తీసుకుంటే ఆ పదవికి అలంకరణ వచ్చే పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం గురించి చాలా సభల్లో, ఈవెంట్స్లో, అలాగే సెలబ్రిటీ ఈవెంట్స్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం ఎవరంటే, లేదా ఒక సినిమా స్టార్ డిప్యూటీ ఎవరయ్యారు అంటే టక్కున గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారికి. ఈయన ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఇటు దక్షిణ భారతదేశంలో, అటు ఉత్తర భారతదేశంలో కూడా రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. కాపుల నుంచి ఎప్పుడు అవుతారు అంటారు? ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా చూడాలని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు? మనం గమనిస్తే వెనక్కి వెళ్ళి చూస్తే ఒక సందర్భంలో వంగవీటి మోహన్ రంగా గారు ఒక ప్రపంచం చూపించారు. కాపు వర్గాల నుంచి సీఎం స్థాయిలో నేషనల్ లెవెల్లో ఆయన మనం ఇది చూసాం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్న ప్రతి విషయాలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాపు వర్గం ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీరు చాలా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి విజన్ చాలా సింపుల్గా లేదు. చిరంజీవి గారిలాగా వచ్చి చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఓట్లు సంపాదించి ఎక్కువ సీట్లు సంపాదించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆయనకి కాపు వర్గం అండగా నిలబడలేదు. ఆయన వచ్చినప్పుడు కాపు వర్గం ఆయన్ని ఓన్ చేసుకోలేదు. కాపులు ఆయనకి వెనకాల వచ్చి ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయనకి సపోర్ట్ ఇచ్చిన సందర్భాలు మనం చూడలేదు. ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే కాపు వర్గం పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం మొదలు పెడుతుంది. ఇప్పటి వరకు ఆయన అన్ని వర్గాల్ని ఆకట్టుకుంటూ ముందుకెళ్ళిన వ్యక్తి. ఆయన పుట్టడం కాపు వర్గంలో పుట్టినందుకు కాపులు నిజంగా అదృష్టం చేసుకోవాల్సిన అదృష్టవంతులు. ఆ కాపు వర్గం అదృష్టం చేసుకుంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. అది ఎలా అంటే ఆయన ప్రస్థానం మొదలుపెట్టిన రోజు చెప్పాడు, నేను 25 ఏళ్ల ప్రస్థానంతో వచ్చానండి. ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన సీఎం అవ్వడానికి రాలేదు. ప్రక్షాళన చేస్తాడు. రాజకీయ ప్రక్షాళన చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు ఒక కులంతో సీఎం అవ్వాలనుకునే వ్యక్తి కాదు, ఒక మతం అద్దె పెట్టుకుని సీఎం అవ్వాలనుకునే వ్యక్తి కాదు, ఒక వర్గాన్ని చూసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. అన్ని వర్గాలకి, అన్ని కులానికి అండగా నిలబడతాడు. ఆయన మీరు ఆయన పొలిటికల్ స్పీచెస్లో మీరు చూడాల్సిన అవసరం ఏముందంటే, కాపులు వచ్చి ప్రధాన పాత్ర పోషించండి అని అడిగారు. ఆయన కాపు వర్గానికి ఎప్పుడు ఎలాంటి గుర్తింపిస్తున్నాడంటే, ఈ సమాజంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాపులనే ఒక వర్గం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన వర్గం. అంతేగాని ఒక అధికారం కోసం తహతహలు ఆడే వర్గం కాదు. పెద్దరికం అంటే ఎలా వస్తుంది? అధికారాన్ని కూడా మేనేజ్ చేయగలిగేదే పెద్దరికం. ఆ గుర్తింపు రాబోయే రోజుల్లో
పవన్ కళ్యాణ్ గారు కాపులకు ఇస్తున్నారు. అప్పుడు కాపుల యొక్క గౌరవం మరింత పెరగబోతుంది. నమ్మండి, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి అడుగులో అడిగేయండి, తోడవ్వండి, ఆయన వెనక నిలబడండి. 10 సంవత్సరాల ప్రస్థానంలో ఈరోజు డిప్యూటీ సీఎం కావచ్చు, కానీ ఆయన ప్రస్థానం యొక్క ఆరా చూస్తుంటే ఈరోజు రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఎల్లలు దాటిన ప్రస్థానం అయింది. మనం అండగా నిలబడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకు మన వర్గంలో సీఎం వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలబడతారు. మనకి సీఎంని మించిన స్థాయిని కూడా సొసైటీలో ఆయనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దానికి కొంచెం టైం పడుతుంది. మనం ఆల్రెడీ ఒక దెబ్బతిన్నాం, రంగాగారి విషయంలో దెబ్బతిని కోలుకుంటున్నాం. మళ్ళీ మనల్ని మనం తగ్గించుకోవద్దు, మనం కృంగిపోవద్దు. సమయం కోసం వేచి చూడండి. ఈరోజు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం చేస్తే చేయొచ్చు, ఆ వ్యూహాలు ఆయన చూసుకుంటారు. ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు, వ్యూహం నాది, నన్ను ఆచరించండి. ఆయన వ్యూహం ఏంటో ఈరోజు 100% సైక్రేట్ చూశారు. ఆయన వ్యూహం మెడిసిపోయిన అధికార మదమెక్కిన వైసీపీని అధాపాతాలను తొక్కారు. ఆయన మాట శాసనం అది నెరవేరబోతుంది. ఆయన చాలా సభల్లో చెప్పారు, అధాపాతాలను తొక్కుతామని. వైసీపీని అధాపాతాలను తొక్కారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని నిదానం ఇచ్చారు. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అధాపాతాలానికి వెళ్ళిపోయింది. మోడీ గారి నాయకత్వం దేశాన్ని అభివృద్ధి తీసుకెళ్తుందని నమ్మారు, అది మనకు చెప్పారు. అదేవిధంగా అభివృద్ధి చూస్తున్నాం. ఆయన మాట శాసనం మన వర్గానికి ఆయన ఒక ఆజానుబాహుడు. ఆయన మాట మనం నమ్ముదాం, ఆయన వెనక నడుద్దాం. రాబోయే రోజుల్లో మన కాపుల యొక్క పెద్దరికాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని చూపిద్దాం. మన గౌరవాన్ని 10 రెట్టింపు చేసుకోవడానికి మీరు అందరూ సహకరించండి. పవన్ కళ్యాణ్ గారు అడుగులు అడిగేద్దాం. ఇదే పవన్ కళ్యాణ్ గారి మాటను మన శాసనంగా తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రో థ్యాంక్ యూ. ఓకే బ్రో, మీ పేరు? పేరు వెంకటేష్ నాయుడు అండి. 1 వీక్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు అనమాట. చూసారా అసెంబ్లీ? అది ఏమన్నారంటే, ఒక 10 సంవత్సరాలు నెక్స్ట్ వచ్చే 10 ఇయర్స్ కూడా 10 ఇయర్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పి అన్నారు. అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది, వేరే వాళ్ళని సీఎం చేయడానికి ఆయన ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో ఈ రోజున్న మాట రేపు ఉండదు. ఇది ఇప్పుడు ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వేరు. రాజకీయాల్లో అసెంబ్లీలో ఒక చాలా అంటే దానికి ఉన్న ఆ మార్గం యొక్క అంతర్గత ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఏంటంటే 22 సీట్లు ఇచ్చారు, చాలామంది కృంగిపోయారు. కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చాలామందికి జనసైనికులు అందరూ తెలిసింది. ఇప్పుడు జనసైనికులు కూడా అంతే సంతోషంగా ఉన్నారు. ఎంత అయితే నిరుత్సాహపడ్డారో అంతే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, సార్ నెక్స్ట్ దశాబ్దం వరకు మీరు సీఎంగా ఉండాలి. ఆ మాట ఎందుకు అన్నారంటే, ఈ రోజున ఒక ఆంధ్రప్రదేశ్ అనేది అన్ని రాష్ట్రాల వెనక డెవలప్మెంట్లో వెనకుంది. సో ఆయన ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ కాబట్టి ఆయన ముందు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేయాలనే ఒక పెద్ద ఆలోచనలోనే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎప్పుడు ఆలోచించుకుంటారు. ఇప్పటికీ కూడా ఆయనకి ఏమిటంటే, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసం ఆయన నిరంతరం మైండ్లో ఆలోచించుకుని ఆ మాట అన్నారే తప్ప ఆయన సొంత ప్రయోజనాల కోసం అయితే ఆ మాట. ఆయన ఎప్పుడు సీఎం అవుతారు అంటున్నారు, మీ కోరిక లేదా అవ్వాలని? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మాకు కోరుకుంది. అది కూడా ఇప్పుడు నేను ఒక మాట అంటే, నేను నీకు 1 లక్ష రూపాయలు ఇస్తానంటే నువ్వు మీరేమంటారంటే ఇమీడియట్గా ఓకే నువ్వు ఇస్తానన్న మంచి మాట, కానీ నువ్వే ఉంచుకో నీ దగ్గర పెట్టంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో షేరింగ్ 100% ఈయన మంచిదనాన్ని గుర్తించి ఈయన మనసులో ఉన్న ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలన్న కోరికను కూడా ఆయన మైండ్లో పెట్టుకుని ఈయనకు కూడా పవర్ షేరింగ్ కంపల్సరీ ఇస్తారని మేము జనసైనికులకు మేము ఆశిస్తున్నాం. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మాట చెప్పినా ఆ మాటకి మేము అందరం కట్టుబడి ఉండి ఆయన వెనకాలే వెళ్ళి, సో ఎప్పటికైనా సరే మేము పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి పొజిషన్లోనే, ఒక సీఎం గారి పొజిషన్లోనే మేము చూస్తామని మేము కంపల్సరీ అనుకుంటాం. ఓకే బా, థ్యాంక్ యూ సో మచ్. హరి, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒక కాపుగా మీరు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా, లేకపోతే వేరే వాళ్ళని సీఎం చేయాలని కోరుకుంటున్నారు? ఒక కాపుగా అయినా, ఒక జన సైనికుడిగా అయినా, ఒక సామాన్య వ్యక్తిగా అయినా సరే నేను పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఇప్పుడే కాదు 10 సంవత్సరాలకు ముందు నుంచే కోరుకుంటున్నాను. కానీ ఆయన అలా అన్న ఉద్దేశం ఏంటంటే, మేబీ ఆయనకున్న ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఆ దృష్టిలో పెట్టుకుని ఆయన అలా అన్నారేమో. మేబీ చంద్రబాబు గారే ఈయన పనితీరు చూసి, ఈయన కష్టపడడం చూసి మేబీ ఆయన ఈయనకి ఆఫర్ అవ్వచ్చేమో తర్వాత.
ఈయన ఎంతైతే కష్టపడుతున్నారో దాన్ని చూసి ఆయనే స్వయంగా ఆఫర్ వచ్చి చెప్పలేము. అది ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేం. అది ఏంటంటే ఇది ఏదేమైనా ఆయన పనితీరు అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ ఎమ్మెల్యేస్ కానీ, జనసేన ఎమ్మెల్యేస్ కానీ, ప్రజలు కానీ అందరూ దగ్గరుండి చూస్తున్నారు. ఆ మార్క్ చూస్తున్నారు, ఆ తేడా చూస్తున్నారు, ఆ క్వాలిటీ రాజకీయాలు చూస్తున్నారు జనాలు. సో జనాలకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది ఎవరు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎంత బాగుపడుతుందో ఆటోమేటిక్గా. అందరూ చాలామంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి లోకేష్ సీఎం అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అది జనాలు చెప్పాలి. అది చంద్రబాబు నాయుడు చెప్తే అవ్వదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తే అవ్వదు. అది జనాలు నిర్ణయిస్తారు. అది ఏదో మనం ఎవరో వాళ్ళు అనేసుకుంటే అయిపోయేది కాదు కదా. అది అంత చిన్న సీట్ కాదు కదా. రాష్ట్రానికి సీఎం అంటే అది ఎంత పెద్ద పదవి అనేది అందరికీ తెలిసిందే. సో అది ఎవరో చెప్తే అయిపోద్ది అన్నంత చిన్న విషయం కాదు. సో అది ఏంటంటే మనం దాన్ని ఏంటంటే అంత పట్టించుకోవాల్సిన లేదు ప్రస్తుతానికి అయితే. అది ఫ్యూచర్లో మేబీ ఏం జరుగుతుంది అనేది అది తర్వాత విషయం. ఆ రాజకీయాలు అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేం ఏంటనేది. అన్న మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. ఓకే, జనసేన కార్యకర్త కదా? జనసేన కార్యకర్త. ఓకే, ఒక ఒక 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీరే 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలని చెప్పి ఆయన అన్నారు. ఎలా చూస్తారు మీరు? ఒక కాపు సోదరుగా ఎలా చూస్తారు? అది ఒక మంచి పరిణామం అండి. ఏంటంటే ఒక సీనియర్ నాయకుడు ఉండటం వల్ల రాష్ట్రానికి మంచి పరిణామం జరుగుతుంది. దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. దానివల్ల కూడా యూజ్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్కి మంచి సపోర్టింగ్ ఉంటే వాళ్ళకి ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగుంది. దానివల్ల ఫస్ట్ మనకేంటంటే ఆంధ్ర చాలా నష్టాల్లో ఉన్నాయి. అంటే ముందర గవర్నమెంట్ ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ చాలా లాస్లో పెట్టింది. గవర్నమెంట్ చాలా లాస్లో ఉంది, బడ్జెట్ ఉంది. అంటే ఈ గవర్నమెంట్ మంచిగా ఆంధ్రాని మంచిగా డెవలప్ చేయాలంటే కంపల్సరీ మంచి నాయకులు ఉండాలి. దాంట్లో చంద్రబాబు నాయుడు మంచి అనుభవగలడు. దానికి సపోర్టింగ్గా పవన్ కళ్యాణ్ ఉంటే మన రాష్ట్రం ఫస్ట్ డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ 10 years తర్వాత డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్. చాలా మంది ఏమంటున్నారు అంటే పార్టీ పెట్టి పక్కన వాళ్ళు సీఎం చేయడానికే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటున్నారు. అది 10 సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పుడు పార్టీ పెట్టి. మరి కార్యకర్తలు కానీ కాపులు అన్ని జాతుల నుంచి సీఎం అయ్యారు, కాపు నుంచి ఇంక అవ్వలేదు. చాలామంది డిసప్పాయింట్ అవ్వడం ఆ స్టేట్మెంట్కి. ఎలా చూస్తారు అది? ఇంకా అంటే పార్టీ పెట్టి ఇంకా సీఎం ఎప్పుడు అవుతాడని అడుగుతున్నారు చాలామంది. లేదండి, అట్లా డిసప్పాయింట్ కావద్దు. ఎన్నిక అనుభవం వస్తుంది కదా. ఇప్పుడు మంచి పరిణామం మహారాష్ట్ర వెళ్ళాడు, ఆయన మంచి రిజల్ట్ రప్పించాడు కదా. అట్లాగా మంచి గ్రిప్ రావాలి కదా ఫస్ట్. అంటే రాజకీయం అంటే మంచి గ్రిప్ రావాలి. గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు ఈయన నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ కావచ్చు కదా. ఫస్ట్ అన్ని అనుభవం కావాలి కదా సార్. ఎక్స్పీరియన్స్ రావాలి. ఏ విధంగా ఏ గవర్నమెంట్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ రెవెన్యూని ఎట్లా చేయాలనేది ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఈయన నాయకుడు. దానికి మనం ఏమో తొందరపడవసరం. అప్పటికి పవన్ కళ్యాణ్ గారి వయసు కూడా అయిపోతుంది, 60 సంవత్సరాలు వచ్చేస్తుంది. లేదండి, అట్లా ఏమీ లేదు. వయసు వచ్చినంత మాత్రాన్ని ఏముందండి, ఎక్స్పీరియన్స్ బట్టి మనం చేయాలి. కానీ వయసు దానికి ఏమీ ప్రాబ్లం ఉండదండి. నా ఒపీనియన్ అది. మీరు కాపుగా ఏమంటారు అంటే ఫైనల్గా? నా కాపుగా ఓకే, 10 సంవత్సరాల తర్వాత సీఎం కంపల్సరీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు. ఆంధ్రాన్ని మంచిగా డెవలప్ చేస్తాడు. చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు ఇలానే అంటారు, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి లోకేష్ సీఎం అవుతాడు అని చెప్పి అంటున్నారు. అది లేదు సార్, కంపల్సరీ ఈయన ఏంటంటే ఒక మెట్టి వస్తున్నాడు, అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఫౌండేషన్ వేయాలి కదా. ఫౌండేషన్ వేసిన తర్వాత ఆయన కంపల్సరీ ఆయన ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఆయనకు ఒక ఆలోచన స్ట్రాటజీ ఉంటుంది. స్ట్రాటజీ బట్టి వచ్చి ఆయన కంపల్సరీ సీఎం అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ మీ పేరు? రోహిత్ అన్న. ఏం చేస్తూ ఉంటారు? రీసెంట్లీ గ్రాడ్యుయేట్ అయ్యాను. జనసేన కార్యకర్త కదా? జనసేన గారు. ఓకే, మీరు ఒక 1 week బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట అన్నారు, ఇంకా వచ్చే 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరే సీఎంగా ఉండాలని చెప్పి ఆయన అన్నారు. మీరు ఒక కాపుగా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఆయన ఏదైనా సరే మంచి కోరుకోవాలని, మంచి జరగాలనే కోరుకుంటారు ఏదైనా సరే. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారిని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఆయనతో మంచి జరుగుతుంది రాష్ట్రానికి. సపోజ్ మన హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ ఐటీ సెక్టర్ తీసుకొచ్చి ఇంత డెవలప్ చేసి పెట్టారు. అట్లానే ఆంధ్రప్రదేశ్ని కూడా కొత్తగా సీఎం అవ్వలేదు, అది పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంది. బట్ ఆయనే ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని చెప్పి అని అంటున్నారు. ఎలా చూస్తారు దాన్ని? అంటే ఇప్పుడు ఆయన చెప్పారన్న, ఒక వ్యక్తికి గౌరవం ఇచ్చి ఆయన అడుగుజాడాలని నడుస్తున్నారు కాబట్టి ఆ మాట అన్నారు. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి, ఆయన పనితీరు నచ్చి చంద్రబాబు గారే ఆయనకి పట్టం కడతారేమో, ఆ అవకాశం కూడా ఉంది కదా ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన నేషనల్ పొలిటీషియన్ అయిపోయాడు. రీసెంట్గా ముంబై మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఆయన ఎక్కడ అడుగుపెట్టి ప్రచారం చేసినా ప్రతి చోట బీజేపీ గెలిచింది.
మన ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నారు కదా, ఆయన పవన్ తుఫాన్ అని. ఇంకా అలాంటి నేషనల్ పొలిటీషియన్కి ఇంకా సీఎం ఇవన్నీ ఎందుకన్నా, ప్రైమ్ మినిస్టర్ పేరు ఇచ్చిన తర్వాత మంచి చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు జనాలకి. ఆయనలా స్ఫూర్తి ఉంది చేయాల్సింది. అది చాలా మంది ఏమంటున్నారంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది అంటే పార్టీ పెట్టి అంతసేపు పక్కన వాళ్ళని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి అంటున్నారు. ఎలా చూస్తారు? పక్కనున్న వాళ్ళనే సీఎం చెయ్యాలి అనే భావన ఉంటే ఆయన ఎందుకన్నా 10 సంవత్సరాలు ఓడిపోయినా సరే కష్టపడతాడు. ఆయనకి మంచి చెయ్యాలి, ప్రజలకు మంచి జరగాలనే అనే దీంతోనే కదా రాజకీయంలోకి వచ్చింది. పక్కనున్న వాళ్ళు సీఎం చేస్తే ఈయనకేమొస్తుంది? అన్ని సుఖంగా ఒక రోజు షూటింగ్ చేస్తే ఆయనకి 2 కోట్లు వస్తుంది అన్న. ఆయనకి ఏం అవసరం? ప్రజల్లో వచ్చి తిరిగి ఎండల్లోని వానలు అనగా అన్నిటిలోని తిరగాల్సిన అవసరం ఏంటి అసలు? ఆయనకి ప్రజలకు మంచి చేయాలని ఉంది కాబట్టి రాజకీయంలోకి వచ్చాడు. ఆ మంచి ఈయన ద్వారా జరుగుతుందని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన అడుగుజాడాలని నడుస్తున్నాడు. రేపన్న రోజు చంద్రబాబు ఈయన పనితీరు నచ్చి డిప్యూటీ సీఎంగా నువ్వు నెక్స్ట్ టైం సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందేమో. ఆయన ఎందుకు ఇస్తారు? ఆయన వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, లోకేష్ గారు ఉన్నారు కదా, ఇంకా ఆయన ఎందుకు ఇస్తారు? రాజకీయం అనేది నువ్వు ఇప్పుడు తండ్రి ఉన్నాడు కొడుకు ఇచ్చేయాలని అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినంత జగన్మోహన్ రెడ్డి చేయలేపాడు కదా. కొడుకు ఇచ్చేయాలంటే వెంటనే అది అవ్వదు కదా. అర్హత ఉండాలన్న ముందు ఏదైనా సరే. అర్హత ఉంటేనే ఆ పదవి ఎక్కగలరు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క కేఏపాల్ ఉన్నాడు, అంత డబ్బు ఉందన్న, ఆయన కోట్లు డబ్బు ఇస్తే జనాలు ఓట్లు వేస్తారంటే ఆయన సీఎం అయిపోతాడా? అది ఎప్పుడు జరగదన్న. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంటారా? వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారంటారా పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉంటే? ఇచ్చే అవకాశం ఉందన్న. ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే ఇప్పుడు జనసేన మొన్న పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం క్రితం ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు జనసేన కార్యకర్తలందరూ మేము ఒప్పుకున్నాం కదా, ఆయన అడుగుజాడలో నడిచాం కదా. రేపన్న రోజు చంద్రబాబు గారు ఆ డిసిషన్ తీసుకుంటే ఆయన అడుగుజాడలో నడుస్తారు. ఎందుకంటే పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు కదా. థ్యాంక్ యూ. బ్రో మీ పేరు? గణేష్ బ్రో. పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహారాష్ట్రలో? ఆయన వెళ్ళిన ప్రతి చోట నెగ్గింది. ఎలా చూస్తారు దాన్ని? నెగ్గిందన్న అందరూ చాలా మంచిగానే చూస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పవన్ కళ్యాణ్ చాలా బాగా సీఎం ఇంకా అవుతాడు, అందరికీ మంచి చేస్తాడు కూడా. సో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ జగన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో జగన్ అతనికి అంటున్న మాటలన్నీ తర్వాత వాటికి సమాధానం చెప్పి సీఎంగా నిలబడతాడని కోరుకుంటున్నాను. సీఎంగా అంటున్నారు. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు రానున్న 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరే సీఎంగా ఉండాలని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఒక కాపుగా ఏం చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి? అంటారన్న బయట ప్రజలు అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరి పార్టీ గురించి వాళ్ళు అలా చెప్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యక్తులందరూ తెలుగుదేశమే వస్తుందని అంటారు. ఇప్పుడు నేను జనసేన పార్టీ కార్యకర్తని. సో నేను తర్వాత ఈ 5 సంవత్సరాలు అయిపోతే నెక్స్ట్ జగనే మన పవన్ కళ్యాణ్ గారే సీఎంగా అవుతారని నేను చెప్తున్నాను అంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులే చంద్రబాబు నాయుడు గారు మీరే సీఎంగా ఉండాలని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు దాన్ని? చూస్తారన్నా. అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, పక్కన వాళ్ళు సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి అంటున్నారు. లేదు అదేం లేదు. పవన్ కళ్యాణ్ గారు అందరికీ మంచి చేయాలని చూస్తున్నారు. 100% సీఎం అవుతారు రానున్న రోజుల్లో. ప్రజల్లో కూడా అందరూ పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గురించి. అంటే ఆ మాటను ఎలా తీసుకుంటారు? అంటే నెక్స్ట్ 10 years కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అవుతారు సీఎంగా? ఇంకా లేదన్న అవుతారు కదా. లాస్ట్ 10 years కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడే స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడే స్టేజ్లో ఉన్నారు. మీకే తెలుస్తుంది కదా చూస్తుంటే. అది డెఫినెట్గా అవుతారు అంటారు. అవుతారు అంతే. అది థ్యాంక్ యూ. మీ పేరు? వివిఎస్ మూర్తి. పవన్ కళ్యాణ్ గారు నిన్న మహారాష్ట్రలో ప్రచారం చేసిన ప్రతి చోట నెగ్గింది. ఎలా చూస్తారు? ఆ సెలబ్రేషన్స్ ఎలా చూస్తారు మీరు? చాలా ఎగ్జైటింగ్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడ ఎలాగా ఏపీలో ఎలా గెలిపించారో అక్కడ కూడా అలాగే వారు 1 side చేశారు. ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాలో కూడా బాగా ఫేమస్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. దానివల్ల చాలా ఆనందంగా ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది. సరే, ఒక వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే రానున్న 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరే సీఎంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎలా చూస్తారు ఆ స్టేట్మెంట్? చూద్దాం మరి. ఆయన ఏది చేసినా ఆయన దూరదృష్టితో ఆలోచిస్తారు. ఇప్పుడు ఇదివరకు కూడా 21 seats వచ్చినప్పుడు కూడా మేము కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎంత తక్కువగా ఎలా ఒప్పుకున్నారు ఈయన అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అదే పాపులర్ అయ్యింది. అలాగే ఆయన ఏమంటున్నారు చూద్దాం మరి. వెయిట్ చేస్తే దానికోసం ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అనేది దానికోసం చూడాలి. అంటే అందరూ ఏమంటున్నారంటే అన్ని జాతుల నుంచి సీఎంగా అయ్యారు, కాపు జాతి నుండి ఇంకా సీఎం అవ్వలేదు. అది పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చింది. బట్ ఈయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది కానీ పక్కన వాళ్ళు సీఎం చేయడానికి ఉన్నారని చెప్పి అని అంటున్నారు. ఎలా చూస్తారు?
అలాగని కాదు, ప్రయాణంలో ఓ ప్రాసెస్ ఇది అవుతుంది, అది కూడా అవకాశం వస్తుంది, దగ్గరలోనే ఉంది, అతి తొందరలోనే ఉంది. పవన్ కళ్యాణ్ 100% సీఎం అవుతానికి అవకాశాలు 100% ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. దివ్య. పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతూ ఉంటారా పాలిటిక్స్లో? ఓకే, కోరుకుంటున్నారా? ఆఫ్కోర్స్ ఆబ్వియస్లీ కోరుకుంటాం. ఇప్పుడు ఆయన మరి నిన్న ఒక 2 days బ్యాక్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మీరే సీఎంగా ఉండాలో 10 సంవత్సరాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి ఆయన పక్కన వాళ్ళని సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ అయితే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి అని అంటున్నారు, ఎలా చూస్తారు? అంటే ఎలా అంటే అందరి మెజార్టీ ఉంటుంది కదా, అంటే తను ఏది చెప్పినా కూడా ఒక ఒపీనియన్తో చెప్తారు కాబట్టి, కాకపోతే మేము తర్వాత తను అయితే చూడాలనుకుంటున్నాం. వీరు చెప్పండి మీకు ఇష్టమేనా? ఎందుకు అంత ఇష్టం మీకు? అతను పాలిటిక్స్ కానీ అండ్ అలాగే అతనికి ఇచ్చే రెస్పెక్ట్ ప్రజలకు కానీ అది చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి. అంటే అందరు రాజకీయ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి? ఇతను డిఫరెన్సెస్ ఉండవు కదా ఎక్కడైనా కూడా, డిఫరెన్స్ ఉండవు, వాళ్ళు వీళ్ళు పార్టీ అండ్ డిఫరెన్సెస్ ఉండదు, బాగుంటుంది అనమాట మొత్తం అంతా కూడా. మొత్తం బ్రదర్ మీ పేరు? నేతి మహేష్. నేను ఒక 2 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో, ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు మీరే ఉండాలి 10 సంవత్సరాలు సీఎంగా అని చెప్పి ఆయన అన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు, ఒక కాపు బిడ్డగా ఎలా ఫీల్ అవుతున్నారు? అది మనం కొంచెము ఎలా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు బంధం చాలా స్ట్రాంగ్ది. ఎందుకంటే వీళ్ళు ఇద్దరు ఒక డబ్బు కోసమో లేకపోతే ఏదో సాధించేసేయాలి, ఏదో ఆశలు సంపాదించాలనే ఆశతో అయితే ఊరు లేరు. వీళ్ళిద్దరి మధ్య ఎలా గొడవ పెట్టాలి ఏంటి అనే చేసే వైసీపీ ఆడే పేటీఎం గేమ్ ఇదంతా. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ ఉన్నారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర శ్రేయస్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. జన సైనికులు కానీ యాజ్ ఏ కాపు బిడ్డగా ఈరోజు కాకుండా చంద్రబాబు నాయుడు విజనరీలో మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతూ మా కాపులు సీఎం అవ్వడం మాకు ఇష్టమే, కానీ దాంతోపాటు మా స్టేట్ కూడా డెవలప్ అవుతూనే కళ్యాణ్ గారు సీఎం అవుతారని మేము బలంగా నమ్ముతాం. చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా ఇప్పుడు క్యాబినెట్లో ఉండే మంత్రులు మన కళ్యాణ్ గారు కూడా అందరూ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్పేసి మనకు అసెంబ్లీలో కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఈ ఎన్డీఏ కూటమిని 10 సంవత్సరాలు ఇలానే కొనసాగించాలని చెప్పి కళ్యాణ్ గారి దీన్ని మేము 100% హర్షం వ్యక్తం చేస్తాం. ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారంటారా ఛాన్స్, అదే సీఎం అయ్యే ఛాన్స్? మనము జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ లేకపోతే బీజేపీ కార్యకర్తలు కానీ మీరు ఒక వైసీపీ వాళ్ళు వేసే ఒక వ్యూహంలో మీరు ఎవరు బలి కావద్దు. ఎందుకంటే మన రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం. మనకి ఏంది ఎవరు అధికారం ఉంది కాదు, మనం ఎలా ఉన్నామో, మన కుటుంబం ఎలా ఉంది, మన కుటుంబం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రౌడీ పాలన, ఈ సోషల్ మీడియాలో లేడీసు ఆడపడుచుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టింది, కళ్యాణ్ గారి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారిని సతీమణిని, అలా లోకేష్ గారి సతీమణిని నిండు సభలో దేవాలయం లాంటి అసెంబ్లీలో ఎంత అసభ్యంగా మాట్లాడారు అనేది రాష్ట్ర ప్రజలందరూ యావత్ రాష్ట్రం మొత్తం చూసింది. పెద్ద ఆయన రాజకీయాల్లో, భారతదేశం రాజకీయాల్లో సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కన్నీళ్లు పెట్టారంటే వాళ్ళు ఏ విధంగా మనము తీసుకుండాలో మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా ఒక ఆడపిల్లని అలా చేయడం అనేది 100కి 200% మనము దాన్ని ఎప్పుడు కానీ మనము హర్షించదగ్గకూడదు, ఎప్పుడు ఖండించే తీరాలి. మనం టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పుడు ఇలానే ఉండాలి, అభివృద్ధి చేసుకోవాలి, మన రోడ్లు మనం వేసుకోవాలి, మన ఊర్లు మనం డెవలప్ చేసుకోవాలంటే మనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి. దయచేసి వైసీపీ వాళ్ళు వేసే వ్యూహంలో దయచేసి పడకండి. థ్యాంక్ యూ. నా పేరు సోము వేణుగోపాల్ స్వామి అండి. ఏ ఊరు మీది? మాది వచ్చేసి ఈస్ట్ గోదావరి జగ్గంపేట మండలం, జగ్గంపేట నియోజకవర్గం, కిల్లంపూడి మండలం, భూపాలపట్నం. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు నిన్న మహారాష్ట్ర ఎలక్షన్స్? నాకు తెలిసి అంటే నేను చూసిందంటే రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎలాగైతే 100% స్ట్రైక్ ఆయన ఎక్కడెక్కడ పోటీ చేస్తాడో, ఎక్కడెక్కడ ఎంపీ కింద పోటీ చేస్తే వాళ్ళ అభ్యర్థులు వాళ్ళకి ఎలాగైతే గెలిచేది, ఇక్కడ కూడా మన పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళి ఆయన ప్రచారం చేసి 2 hours కానీ 3 hours కానీ 3 days కానీ సేమ్ ఆ ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మీద భరోసాతో, బీజేపీ మీద భరోసా, కూటమి ప్రభుత్వం భరోసాతో స్టేట్ ఫార్గా సేమ్ 100% ఎమ్మెల్యేలు గెలిచారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా. నాకు అంటే మెయిన్ కులం తీసుకోవాలి కూడా కాపీ పెట్టగా మాకు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ప్రచారం చేసి 100% స్ట్రైక్ ఇచ్చాయి కాబట్టి నాకు ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది నాకు. మరి కాపు పెట్టుగా అంటున్నారు. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు.
మరి ఆయన ఎప్పుడు అవుతారు? అంటే అన్ని కులాల నుంచి సీఎంలు అయ్యారు, కాపు నుంచి అవ్వాలి. అదే పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఉంది, బట్ ఆయన వేరే వాళ్ళని సీఎం చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఎలా అంటారు? అంటే యాక్చువల్గా మాకు వచ్చేసి అప్పట్లో అంటే మేము పుట్టినప్పుడు వంగవీటి మోహన్ రంగా గారిని చూద్దామని మా కాపు జాతి ఎంతో విధిగా చూసింది. కానీ అప్పుడు కోరిక కాలేదు. అదే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక చిరంజీవి గారు వచ్చే చిరంజీవి గారిని కొంతమంది ఎలా తొక్కేదో కూడా అందరికీ తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ దాన్ని తీసుకుని ఒక అన్నకి భరోసాగా ఆయన వచ్చి రాజకీయాల్లోకి వచ్చి జనసేన స్థాపించి ఇవాళ అదే కాపు బిడ్డగా అంటే మాకన్నా కాపు అనే ఒక నాయకుడు వచ్చాడు, సేమ్ వంగవీటి మోహన్ రంగా లాంటి వ్యక్తి వచ్చి ఇవాళ సేమ్ అలా నిలబడి మాకు సీఎం మాకు కూడా ఉంటుంది కాపు సీఎం అవ్వాలని. సో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ రేపు కాబోయే సీఎం అవ్వాలి. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటారు తప్పలేదు, ఎందుకంటే ఆయనకి ఎట్లా అంటే ఆయనకి స్వార్థాలు లేవు. సో ఆయన అవ్వాలని అనేం లేదు, యువతలు బయట గురించి చేస్తారు. సో వాళ్ళు కూడా బయట ఈయన ఎట్లయితే మాట్లాడుతున్నారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కసారి ఆలోచించి లేదు పవన్ కళ్యాణ్ మీరు 5 సంవత్సరాలు చేస్తున్నాం, సో మీరు కూడా ఒక 5 సంవత్సరాలు చేయండి ఆయన కూడా చంద్రబాబు గారు కూడా ఆలోచించాలి. సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఆలోచిస్తున్నారో సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అలా ఆలోచిస్తే మాకు కూడా ఆనందంగా ఉంటుంది, మా జాతికి కూడా ఆనందంగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. టీడీపీ మరి వాళ్ళ అబ్బాయి లోకేష్ అను టీడీపీ కార్యకర్తలు ఊరుకుంటారా, ఒప్పుకుంటారా? ఇప్పుడు జనసేనకి డిప్యూటీ సీఎం ఇచ్చి మా జన సైనికులు అంటే ఎవరైతే జన సైనికులు ఎంతలాగా ఓపికతో వాళ్ళ ఆనందంతో సరే చంద్రబాబు నాయుడు చేద్దాం నాయకుడు అంటే మా నాయకుడు ఎలాగైతే చెప్పాడో అలాగే విధానం మేము నడుచుకున్నాం. సో అవతల పార్టీ టీడీపీ కూడా అలాగే నడుచుకుంటుందని రిక్వెస్ట్ చేస్తూ నడుచుకుంటేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ సీఎం అయినా కూడా రెండు కూటమి ప్రభుత్వంతో కూడా భవిష్యత్తులో 30 సంవత్సరాలు కూడా కొనసాగుతామని కోరుకుంటున్నాను. అవతల ఆలో చేయాలి, యువతలు వీళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి సీఎం అభ్యర్థిగా కూడా. ఇదే అండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.